సాధ్యం నూనెతో నింపండి, లేదా నెయ్యి పోయండి, ఏదైనా పర్వాలేదు. త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు ఉండాలి. ఎందుకో తెలుసా? 3 దారాలు ఇలా పేనితే ఒత్తి గట్టిగా ఉంటుంది. దాన్ని ఇలా గుండ్రంగా పేనడం వల్ల నూనె దాంట్లోంచి ఎలా ప్రసరించుకుంటూ పైకి వెళ్ళి దీపం వెలుగుతుంది. పైగా 3 గుణాలంటే అర్థం ఏమిటండి? గుణం అంటే తాడు, పాయ ఒక అర్థం, దూది పాయ. గుణం అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల ఒత్తి కాలిపోయి దీపంగా వెలగడం అంటే నీలో ఉండే తమోగుణం, రజోగుణం, సత్వగుణం 3 దగ్ధమై అనంతమైన జ్యోతిగా నువ్వు ప్రకాశించాలని చెప్పడం కోసం దీపం పెట్టమన్నారు. 3 దారాలు కలపాలి, ఒత్తి బలంగా ఉంటుంది, నూనె పీల్చుకుంటుంది, వెలుగుతుంది. దాని ద్వారా ఏం గ్రహించాలి? దీపం బాగా వెలిగిందా? కాదు, దీపం నీ గుండెల్లో వెలిగిందా లేదా? గుండెల్లో వెలిగిందో లేదో చూడడానికి దీపం తెచ్చి చొక్కా దగ్గర పెట్టుకోకూడదు, కాలిపోతుంది. దీపం అంటే జ్ఞానం, ఏ భేదభావము లేకుండా ఉండడం జ్ఞానం. రకరకాల భేదాలు సృష్టించుకుని బాధపడడం అజ్ఞానం. ఆ అజ్ఞానం విడిచిపెట్టి జ్ఞాన మార్గంలో విడితేనే మనం ప్రయోజనం పొందగలుగుతాం.